ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. విరేచనాలు, వాంతులు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయ్యే ఈ విరేచనాల గురించి, వాంతుల గురించి వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన నివారణ పద్ధతులు, ఆయుర్వేద చికిత్సలు, గృహ చికిత్సలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. వాంతులు, విరేచనాలు వీటిని తేలిగ్గా తీసుకోకూడదు, ప్రాణ ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వాంతులకి కారణాలు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. అలాగే విరేచనాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూడటం, అలాగే స్పర్శనం అంటే స్పర్శించి చూడటం, మూడోది ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్. ఈ మూడిటి ద్వారా విలువైన సమాచారాన్ని రాబట్టవచ్చు. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీ చిన్నపిల్లల్లో, మీ పసిపిల్లల్లో ఇలా వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది ఏమిటి? ముఖ్యంగా వాంతులు, విరేచనాలతో పాటు జ్వరం కూడా ఉందా అనేది మీరు గమనించండి. ఇలాగ వాంతులు, విరేచనాలతో పాటు జ్వరం కూడా ఉంటే దానికి దారితీసే కారణం ఏమిటి అంటే ఇన్ఫెక్షన్స్. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ప్రయాణం చేసే టైంలో వాంతులు అవుతాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగ జర్నీ చేసే టైంలో వాంతులు అవుతుంటే అప్పుడు ఆ వాంతులకి కారణం ఏమిటంటే ట్రావెల్ సిక్నెస్ అని, అంటే ప్రయాణంలో వాంతులు అవటం అని. అంటే కొంత ఇన్ఫెక్షన్స్ వల్ల, వీటి వల్ల ఇలా అవుతూ ఉంటుంది. ఇక మరొక విషయం, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం తిన్న తర్వాతనో, లేకపోతే అలాంటి ఆహారాన్ని తాగిన తర్వాతనో వాంతులు, విరేచనాలు, అలాగే కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు మొదలవుతాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాగ ఫుడ్ తర్వాత ఈ వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటివి మొదలవుతూ ఉంటే అప్పుడు దానికి కారణం ఆహారం అనేది పడకపోవటం అయి ఉండొచ్చు, అంటే ఫుడ్ ఎలర్జీ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, తీవ్ర స్థాయిలో చాలా వేగంతో వాంతులు అవుతాయా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగా ఒక తీవ్ర స్థాయిలో విపరీతంగా వాంతులు అవుతూ ఉంటే అప్పుడు దానికి కారణం ఆమాశయం తాలూకు బయట ద్వారం ఏదైతే ఉంటుందో అది మూసుకుపోవడం అయి ఉండొచ్చు, అంటే పైలోరిక్ స్టీనోసిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, వాంతులతో పాటు పిల్లల్లో స్తబ్దత, అయోమయం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగ వాంతులతో పాటు ఇన్యాక్టివిటీ, అయోమయం ఇలాంటివి ఉంటే అప్పుడు దానికి కారణం 24 గంటల కడుపు నొప్పి అయి ఉండొచ్చు, అంటే ఎపెండిసైటిస్ అయి ఉండొచ్చు, లేదా మెదడు పొరలు ఇన్ఫెక్ట్ అయ్యి కూడా అయి ఉండొచ్చు, అంటే మెనింజైటిస్ కూడా అయి ఉండొచ్చు. ఇలాగా ప్రశ్నించుకోవడం ద్వారా, అనాలిసిస్ అన్నమాట, ఇది అనలైటికల్గా ఆలోచించడం ద్వారా కారణాలు బోధపడతాయి. పిల్లల్లో వాంతులు, విరేచనాలు అనేవి చాలా సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలు, తరచుగా వినిపించేటువంటి లక్షణాలు. కొంతమంది పిల్లలు అదే పనిగా పాలను వాంతి చేసుకుంటూ ఉంటారు. ఇది చూసి తల్లిదండ్రులేమో కంగారు పడిపోతూ ఉంటారు, వీళ్ళలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. అయితే పిల్లలు మాత్రం ఇతరత్రా ఏ సమస్య లేకుండా హ్యాపీగా, ఆరోగ్యంగానే కనిపిస్తారు. నిజానికి చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో ఇలా తక్కువ స్థాయిలో కనిపించేటువంటి వాంతులు పెద్దవాళ్ళలో కనిపించేటటువంటి వాంతుల మాదిరిగా ప్రమాదాన్ని కలిగించవు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. శారీరక వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వవు కాబట్టి చిన్నపిల్లల్లో అభివృద్ధి చెందకపోవటం వల్ల ఇలాగా పిల్లల్లో వాంతులు అనేవి అవుతూ ఉంటాయి. ఇక మీ పాపాయి మరీ తరచుగా వాంతి చేసుకుంటూ ఇతర అనారోగ్య లక్షణాలతో కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకూడదు, జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వాంతులతో పాటు విరేచనాలు కూడా అవుతున్నట్లయితే శారీరక విధులకు, ఇలాంటి యాక్టివిటీస్ని నిర్వర్తించేటువంటి రకరకాల లవణాలు, జలీయ అంశాలు ఇవన్నీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రాణాపాయం కలుగుతుంది. పిల్లల్లో మల నిర్వహణ పెద్దవాళ్ళలో లాగా గట్టిగా ఉండాలని కానీ, లేకపోతే అలాగ పసుపు రంగులో ఉండాలని కానీ లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళల్లో కనిపించేటట్టుగా మలం అనేది అలా గట్టిగా ఉండాలని లేదు, అలాగే ఎల్లో టింజ్తో ఉండాలని కూడా లేదు. మలం చిన్నపిల్లల్లో కొద్దిగా ద్రవ రూపంలో, కొద్దిగా ఆకుపచ్చటి రంగులో కనిపించడం అనేది సహజం. ఇది అసహజం కాదు, కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. అయితే ఈ రంగుల తేడాలతో పాటు మల నిర్వహణ విషయంలో కూడా ఏదైనా అపశృతి కనిపించింది అనుకోండి,
అప్పుడు అసలు చేయకూడదు. అంటే కేవలం రంగే కాదు, రంగులో తేడాతో పాటు ఈ ఎవాక్యుయేషన్ టైంలో ఏదన్నా తేడా ఉంటే అప్పుడు మీరు దాన్ని ఇక లైట్గా తీసుకోకూడదు. ముఖ్యంగా విరేచనాలతో పాటు జ్వరం కూడా ఉందనుకోండి, ఈ జ్వరం మూలంగా అలాగే విరేచనాల మూలంగా 2 విధాలుగాను నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ ఏమిటి అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ జలం వెళ్ళిపోతుంది కాబట్టి నిర్జలీయతనే వస్తుంది. వస్తే ఇంకేముంది, కీలక అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి, అంటే ప్రాణ ప్రమాదం కలిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ పోతపాలు ఒకవేళ ఇస్తూ ఉంటే వాటిని తాత్కాలికంగా మాన్పించాలి. అలాగే అవసరమైనప్పుడల్లా ఈ డైపర్లని అంటే ఈ రాయర్లని వీటిని మారుస్తుండాలి. ఎందుకంటే మల లోపల ఉండేటువంటి అమ్లత్వం ఈ చర్మాన్ని మలద్వారాన్ని ఎర్రగా కమిలిపోయేలా చేస్తుంది కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇక ఇలాగా ఈ పిల్లల్లో మలబద్ధకం, ఈ విరేచనాలు, వాంతులు ఇలాంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి వీటన్నిటి గురించి ఆలోచించాలి. వీటిని వరుసగా కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది ఇన్ఫెక్షన్స్, చెవి ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు అనేక సందర్భాలలో వాంతులు, విరేచనాలు, జ్వరం ఇలాంటి ఇతర లక్షణాలతో అనుబంధించి ఉంటాయి. అనేక సందర్భాలలో వాంతులు, విరేచనాలు అనేవి ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధుల్ని అనుసరించి వస్తూ ఉంటాయి కాబట్టి రెండిటికి చికిత్స అనేది అవసరం అవుతుంది. ఒక్కోసారి వైరస్లు అలాగే వేరే సూక్ష్మక్రిములు ఈ ప్రాంతాల వారీగా విజృంభిస్తూ ఉంటాయి. విజృంభించి జనపదోధ్వంసపు వ్యాధుల్ని కలగజేస్తూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఒకేసారి వాంతులు, విరేచనాలు ఇలాంటి ఒకే తరహా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది కేవలం అమీబియాసిస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ జియార్డియాసిస్ ఇలాంటి ఇతర ఇన్ఫెక్షన్లు సైతం ఆహారాన్ని విషతుల్యం చేసి దాని ద్వారా దీర్ఘకాలం పాటు విరేచనాలు కలిగించేటువంటి అవకాశం ఉంది అని మర్చిపోకూడదు. అలాగే వాంతులు అవుతున్నప్పుడు కేవలం స్థానిక కారణాలే కాదు, కిడ్నీ వ్యాధుల్ని అలాగే మూత్ర వ్యవస్థకి సంబంధించినటువంటి కారణాలని వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో దీనికి సామాన్య చికిత్స ఏమిటి అంటే శొంఠి, సైంధవ లవణం, వాము వీటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. శొంఠి, సైంధవ లవణం, వాము. ఈ సైంధవ లవణం ఎర్రగా ఒక తెల్లటి రాయిలాగా పటిక బెల్లం లాగా ఉంటుంది. శొంఠి, సైంధవ లవణం, వాము సమాన భాగాలు తీసుకొని చక్కగా చూర్ణం చేసి దీన్ని ఒక పావు చెంచాడు నుంచి అర చెంచాడు ఈ ఔషధాన్ని వేడి నీళ్ళు అనుపానంగా ఇవ్వాలి, అంటే వేడి నీళ్ళ కలిపి ఇవ్వాలి. దీంతో జీర్ణశక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ తగ్గి వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. ఇక ఈ పిల్లల్లో వాంతులు, విరేచనాలకు మరొక కారణం ప్రయాణాలలో వాంతులు అవటం, అంటే ట్రావెల్ సిక్నెస్. చాలామంది చిన్నపిల్లల్లో ఈ ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు? ఈ అంతర్గత చెవి ఉంటుంది కదా, మిడిల్ ఇయర్, దీంట్లో ఉండేటటువంటి సమతూకపు వ్యవస్థ పూర్తి స్థాయిలో వీళ్ళకి డెవలప్ అవ్వదు కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది కుదరదు కాబట్టి ఇలా వాంతులు అవుతూ ఉంటాయి. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య నుంచి తామంతట తామే గ్రాడ్యువల్గా వీళ్ళు బయటపడగలుగుతారు. ఈలోపు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు తగిన జాగ్రత్తలు, ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు దీంట్లో అంటే ఈ రకంగా ప్రయాణాల్లో వాంతులు అవుతున్నప్పుడు అల్లం అమోఘంగా పనిచేస్తుంది. ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కని కాస్త ఉప్పులో అద్దుకొని తినిపిస్తూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కంట్రోల్లో ఉంటాయి. ఇక ఈ వాంతులు, విరేచనాలు పిల్లల్లో కలగటానికి కారణం ఆహారం పడకపోవడం కూడా, అంటే ఫుడ్ ఎలర్జీ. కొంతమంది చిన్నపిల్లలకి ఈ ఫుడ్ ఎలర్జీ అనేది ఉంటుంది, అంటే కొన్ని రకాల ఆహారాలు వీళ్ళకి సరిపడవు. అయితే ఎవరిలో ఏది సరిపడుతుంది, ఏది సరిపడదు అనేది తేల్చి చెప్పడం కొంచెం కష్టం. శారీరక ప్రకృతి అలాగే దోష వైషమ్యాలు వీటి ఫలితంగా రకరకాల ఈ ఆహారాలు వివిధ సందర్భాల్లో ఫుడ్ ఎలర్జీని కలిగి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సాధారణంగా ఫుడ్ ఎలర్జీలు దేంతో వస్తాయి అంటే చేపలతో వస్తాయి. అలాగే గుడ్లు, ఎగ్స్తో ఈ ఫుడ్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాల పదార్థాలతో కూడా ఫుడ్ ఎలర్జీలు వస్తాయి. అలాగే రేగుపళ్ళతో కూడా రావచ్చు, అలాగే బఠానీలతో కూడా రావచ్చు, ఇంకా చింతపండుతో కూడా రావచ్చు, ఇంకా
కొబ్బరితో కూడా ఫుడ్ ఎలర్జీలు వస్తాయి, ఇంకా వేరుశనగలతో కూడా వస్తాయి, అలాగే శనగపిండితో రావచ్చు, ఇంకా నిలవ పదార్థాలు ఇలాంటి వాటితో చాలామందిలో ఈ ఫుడ్ ఎలర్జీలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే మీ పిల్లలకి ఏది పడుతుంది ఏది పడదు అనేది జాగ్రత్తగా మీరే గమనించి అప్పుడు తినిపించడం అనేది చేస్తూ ఉండాలి. ఈ ఫుడ్ ఎలర్జీకి విరుగుడుగా ఒక మంచి ఔషధం ఉంది. ఒక భాగం పొంగించినటువంటి ఇంగువని, ఒక భాగం దాల్చిన చెక్క పొడిని, అరభాగం ముద్ద కర్పూరం పొడిని కలిపి కంది గింజంత మాత్రలుగా చుట్టండి. దీన్ని పూటకో మాత్ర చొప్పున అల్లం రసం, తేనె వీటిని అనుపానంగా ఇవ్వాలి, అంటే వాటిని కలిపి ఇస్తూ ఉండాలి. దీంతో క్రమంగా ఈ ఫుడ్ ఎలర్జీ తత్వం పిల్లల్లో తగ్గిపోయి హాయిగా ఏది పడితే అది తిని జీర్ణం చేసుకోగలుగుతారు. ఇక పిల్లల్లో వాంతులు విరేచనాలకు మరో కారణం ఆమాశయపు ద్వారం మూసుకుపోవటం, అంటే పైలోరిక్ స్టెనోసిస్. ఆమాశయం చివరి భాగాన్ని అవసరానుసారం మూసి ఉంచడానికి ఒక రింగుల్లాంటి కండరాలు తయారవుతాయి. ఒకవేళ ఇవి దళసరిగా మారాయనుకోండి, అప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత ఆమాశయం లోపల ఒత్తిడి పెరిగిపోయి వాంతులు అవుతాయి. దీని వైద్య పరిభాషలో పైలోరిక్ స్టెనోసిస్ అంటారు. స్టెనోసిస్ అంటే మూసిపోవటం. ఇలా సాధారణంగా 1 నుంచి 2 నెలల లోపు చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాంతి విపరీతమైనటువంటి వేగంతో, ఎక్కువ ఒత్తిడితో అవుతుంది. ఒక్కోసారి ఈ వాంతి అనేది 2-3 మీటర్ల ముందు వరకు వెళ్ళి పడుతుంది. కాబట్టి దీన్ని ఇలా 2-3 మీటర్ల వరకు వెళ్ళి పడుతుంది కాబట్టి ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు వైద్య పరిభాషలో. సమస్య ఇలాగే కొనసాగింది అనుకోండి, అప్పుడు నిర్జలీత అంటే డీహైడ్రేషన్ వస్తుంది, ప్రాణాపాయం జరుగుతుంది. కాబట్టి దీనికి తగిన చికిత్సలను వెంటనే చేయాలి. వైద్య సహాయం అందేలోపు ఈ సమస్యతో బాధపడేటువంటి పిల్లలకి నెమలి ఈకలు వీటిని కాల్చి మసి చేసి ఒక చిటికెడంత మోతాదుగా తేనెతో కలిపిస్తే ఫలితం ఉంటుంది. ఈ ప్రొజెక్టైల్ వామిటింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇక పిల్లల్లో వాంతులు విరేచనాలకు మరొక కారణం 24 గంటల కడుపు నొప్పి, అంటే అపెండిసైటిస్ కానీ లేదా మెదడు పొరలు ఇన్ఫెక్ట్ అవటం, అంటే మెనింజైటిస్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి లక్షణాన్ని నిశితంగా గమనించి ఈ వైద్యుడి దృష్టికి తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడు ఇలాగా వైద్యుడి దృష్టికి తీసుకెళ్తే వ్యాధిని నిర్ధారించడం అనేది సులభం అవుతుంది. ఉదాహరణకు 24 గంటల కడుపు నొప్పిలో, అంటే అపెండిసైటిస్ కనుక ఉంటే వాంతులు ముందు కనిపిస్తాయి, ఆ తర్వాత కడుపు నొప్పి, జ్వరం ఇలాంటివి కనిపిస్తాయి. కాబట్టి 24 అవర్స్ అంటే అబ్డామినల్ ఈ పెయిన్కి, 24 గంటల కడుపు నొప్పికి, అపెండిసైటిస్కి ప్రధానంగా ఈ వాంతి కనిపించడే ప్రధాన లక్షణం. ఆ తర్వాతే కడుపు నొప్పి, జ్వరం ఇలాంటివి ఉంటాయి. ఈ వ్యాధిలో విరేచనాలు ఉండాలి అన్న నియమం లేదు. ఇలాంటప్పుడు ఒకవేళ అపెండిసైటిస్ వల్ల ఈ వాంతులు విరేచనాలు అవుతుంటే శంఖవట్టి, సోలకుఠార రసం, లసునాది వట్టి, అజమోదార్కం ఇలాంటి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మెనింజైటిస్ వల్ల ఇలాగ వాంతులు అవుతున్నాయి అనుకోండి, అంటే మెదడు పొరలు వ్యాధిగ్రస్తం అవటం వల్ల అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ వాంతులతో పాటు జ్వరం, తలనొప్పి, మెడ పట్టేయటం, ఫిట్స్, అలాగే మగత, ఇంకా కాంతిని చూడలేకపోవటం, చర్మం పైన దద్దుర్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. వెంటనే తగిన చికిత్స అనేది కలగజేయాలి. ఒకవేళ ఇలాగా ఈ మెనింజైటిస్ వల్ల వాంతులు అవుతూ ఉంటే ప్రథమ చికిత్సగా కొన్ని ఔషధాలు ఉంటాయి. వేప చెట్టు ఆకుల పొగని ఇంటి లోపల ధూపం వేయాలి. అలాగే నేలవేము మొక్కని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి దీన్ని పూటకి చిటికెడు మోతాదుగా 2 పూటలు కానీ అవసరమైతే 3 పూటలు కానీ నీళ్లతో ఇవ్వాలి. దీనికి త్రిభువనకీర్తి రసం, పంచనింబాది చూర్ణం, మహాసుదర్శన చూర్ణం, సోత్సేకర రసం, అలాగే యోగేంద్ర రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, పిల్లల నాడిని అలాగే తత్వాన్ని చూసారా. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలంటే, ఆ వ్యాధి మీ అధీనంలో ఉండాలంటే, ఆ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవడం అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, నచ్చుతుందని మీకు అనిపిస్తే
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.